హల్లెలూయా. అందరు బాగున్నారా? సంతోషంగా ఉన్నారు? గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరచుదాం. రెండు చేతులు పైకెత్తి కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనతో ఉంటే మనకి ఏ కష్టము, ఏ దిగులు, ఏ తెగులు మనకు దరి చేరదు. నమ్మితే మరొకసారి గట్టిగా కడదాం. హల్లెలూయా. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు. అవునా? అవునా? నమ్మారా మీరందరూ? తెలుసా మీకు ఈ పాట? తెలిసిన వాళ్ళు చేతుల పైకి ఎత్తండి. మరి ఈరోజు నాతో పాటు మీరందరూ కలిసి గట్టిగా దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ కొంత సమయాన్ని దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడు నన్ను మీ మధ్యకి తీసుకొచ్చినందుకు మొదటగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఏమీ తెలియని నాకు, ఏమీ సంగీత జ్ఞానం లేని నన్ను దేవుడు ఆయనే నాకు గురువుగా ఉండి నేను చేసిన అనేకమైన పాటల్లో ఇప్పుడు నేను పాడబోయే ఈ పాట కానీ, తర్వాత ఇంకొక పాట కానీ, ప్రార్థనా శక్తి అనే పాట కానీ దేవుడు తన జ్ఞానముతో నాకు ఉచితంగా ఇచ్చినటువంటి పాటలు. సో ఈరోజు ఆ రెండు పాటలతో దేవుణ్ణి ఆరాధించుకొని మన జీవితాలలో నిజమైనటువంటి క్రీస్తు యొక్క ఆశీర్వాదాలు, మనందరం ఆయన మీద ఏ విధంగా ఆయన్ని స్తుతిస్తే ఎలాంటి ఆశీర్వాదాలు దేవుడు మన జీవితాల్లో చూస్తాము. ఈ రోజు నుంచి మీ జీవితాలలో ఆ యేసయ్య మేలులు పొందుకోబోతున్నారు. మరొకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ నన్ను ఇక్కడికి ప్రేమతో తీసుకుని వచ్చినటువంటి నా అన్నయ్య దైవజనులు రెవరెండ్ డాక్టర్ బ్రహ్మయ్య గారికి, అలాగే తమ్ముడు లియోరో బోల్టూర్స్ అధినేత, అలాగే ఇజ్రాయెల్ అల్లుడు ప్రశాంత్ కారుమంచి గారికి, అలాగే నాతో పాటు వచ్చినటువంటి మరి ఆశీర్వాదం పాల్ గారు దైవజనులు వారికి, అలాగే శామ్యుల్ గారికి, అలాగే కిషోర్ గారికి, మరి ముఖ్యంగా నేను మొట్టమొదటిసారి మాథ్యూస్ పాస్టర్ గారిని చూస్తున్నాను. వారిని చూసినందుకు చాలా సంతోషంగా ఉంది. దేవుడు ఏమీ లేనటువంటి వారిని అధికులుగా ఆయన పట్టుకుంటే ఏ విధంగా మరి గొప్ప జనాంగంగా ఆయన ద్వారా ఎంతోమంది జనాల్ని మార్చినటువంటి దేవుడు, మరి ఆయనే మనకు ఉదాహరణ. అంత గొప్ప దైవజనులు ఈరోజు స్టేజ్ మీద ఉండటం సంతోషం. అలాగే బెతెస్తా మరి దైవజనులకి, వారికి, సంఘానికి, మీ అందరికీ, నాకు సహకరిస్తున్నటువంటి సంగీత మ్యూజిషియన్స్ తమ్ముళ్ళకి, అలాగే సౌండ్ సిస్టమ్ వారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ కళ్ళు మూసుకుని అందరం రెండు చేతులు పైకెత్తి దేవుణ్ణి ఆరాధిద్దాం. ఇదే మంచి సమయం మనం దేవునితో మాట్లాడటానికి. ఒక్క పాట దేవునితో పాడితే నాకు తెలిసి అది దేవునితో ఒక రోజు 1000 దినములు ఎలాగో ఇది కూడా అంతే, 1000 పాటలు పాడినట్టే. సో అందరం రెండు చేతులు పైకెత్తుదాం. చప్పట్లు కొడుతూ, నువ్వు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలో ఉంటే నాకు దిగులేలా. నేను ఈరోజు వరకు మాట రూపంలో ఈ పాట పాడేనేమో కానీ ప్రభువా, నా గుండెల్లో ఆ మాటలు నిలుపుకొని ఈరోజు నిన్ను స్తుతిస్తాను ప్రభు అంటూ ఈరోజు ఈ పాటతో దేవునికి మనసుతో పరిపూర్ణమైనటువంటి శక్తితో దేవుని స్తుతించి ఆరాధిద్దాం. నువ్వు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నువ్వు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోని ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా.
కష్టములో, నష్టములో, వ్యాధులలో, బాధలలో, వేదనలో, ఆ వేదనలో ఆయన ఎప్పుడు నీతోనే ఉన్నాడు. అడిగిన వారికి ఇచ్చే దేవుడు, వెతికిన వారికి దొరికే దేవుడు నీతోనే నిత్యం నడుస్తూ ఉండగా నీకు దిగులేంటి? ఈరోజు దేవుణ్ణి అడుగుదాం, అయ్యా మీరు నాతో ఉండండి చాలు, నాకు సమస్తము సాధ్యం. చప్పట్లు కొడుతూ బిగ్గరగా దేవుని స్తుతిద్దాం. కష్టములో, నష్టములో నా తోడున్నావు, వేదనలో, ఆ వేదనలు నా చెంత ఉన్నావు. కష్టములో, నష్టములో నా తోడున్నావు, వేదనలో, ఆ వేదనలు నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. అందరూ రెండు చేతులు పైకెత్తి దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నువ్వు నాలోని ఉన్నావయ్యా, నాకు దిగులేల నా యేసయ్యా. శక్తి కలిగిన దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. నీలో ఉన్న శక్తితో దేవుణ్ణి ఈ రోజు స్తుతించు. హల్లెలూయా. వ్యాధులలో, బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యం పంచావు. వ్యాధులలో, బాధలలో ఊరటనిచ్చావు, రక్షకుడై సంరక్షకుడై ధైర్యం పంచావు. నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే జీవము అని పలికిన దేవా, నేనే జీవము అని పలికిన దేవా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. హల్లెలూయా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నువ్వు నాతోనే ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలో ఉన్నావయ్యా, నాకు దిగులేల నా యేసయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా. నీవు నాతోనే ఉన్నావయ్యా. చప్పట్లు కొడుతూ నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాతోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా యేసయ్యా. అందరం దేవా 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 నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా
దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నాతో నీవున్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా. నీవు నాలో నీవున్నావయ్యా, నాకు దిగులేలనా మెస్సయ్యా. అందరం లేచి నిలబడదాం. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. గట్టిగా రెండు చేతులు పైకెత్తి చప్పట్లు కొడుతూ ఆ సర్వశక్తి మంతుడిని మన జీవితాలలోకి ఆహ్వానిద్దాం. ఈరోజు నమ్మితే ఈ రోజు నుంచి నీ జీవితం మారబోతుంది. సర్వశక్తి కలిగిన దేవుడు ఈరోజు మన జీవితాలను మార్చబోతున్నందుకు మన మధ్యకు ఆయన ఆహ్వానిద్దాం. అందరం గట్టిగా బిగ్గరగా చప్పట్లు కొడుతూ దేవా నీకే స్తోత్రం, నీవు నాతో ఉంటే నాకు దిగులు లేదు యేసయ్యా, నాకు భయము లేదు. ప్రార్థనా శక్తితో నా జీవితాన్ని నింపు యేసయ్యా. సింహాల గుహలో దానియేలు పొందిన శక్తి ఈరోజు నీ జీవితాన్ని తాకబోతుంది. ప్రభువా నాతో కూడా ప్రభువా మీరు ఉండండి అని దేవుణ్ణి ఈరోజు రెండు చేతులు పైకెత్తి యేసయ్యా ప్రార్థనా శక్తి నాకు కావాలి యేసయ్యా నా జీవితంలో. ప్రభువా నాయనా మీ శక్తి, మీ సమాధానము ప్రభువా, మీ బలము ప్రతిదీ ప్రభువా నాకు మీరు దయచేస్తున్నందుకు వందనాలు అంటూ అందరం రెండు చేతులు పైకెత్తి ప్రార్థనా శక్తి నాకు కావాలి యేసయ్యా. సింహాళ్ళ గుహలో దానియేలు పొందిన శక్తి ఈరోజు నాకు కావాలి యేసయ్యా. నీతో నడిచే కృప, నీ సిలువను మోసే వరం మా జీవితాలకు ఇవ్వండి యేసయ్యా అంటూ అడుగుదాం. అందరం కళ్ళు మూసుకొని ప్రార్థనా శక్తి నాకు కావాలి యేసయ్యా. ఏలియా ప్రార్థించినప్పుడు పొందిన శక్తి, నిరంతరం నేను ప్రభువా నీతో ప్రార్థనలో ఉండేటువంటి శక్తి, కృప మాకు కావాలి యేసయ్యా అంటూ దేవుణ్ణి అడుగుదాం. ఈరోజు మనకు ఈ కొద్ది నిమిషాలు దేవుని స్తుతించటానికి మనకు దేవుడిచ్చినటువంటి గొప్ప అవకాశం. నమ్మితే రెండు చేతులు పైకెత్తి యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా, యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా, కావాలయ్యా. స్తోత్రం, హల్లెలూయా. పేతురు ప్రార్థించినప్పుడు ఆయన ఆత్మ ఏ విధంగా అయితే దిగి వస్తుందో, ఈరోజు మనం దేవుని స్తుతించినట్లయితే మన జీవితాలలో ఆయన ఆత్మతో నింపబడతాం. నమ్మితే రెండు చేతులు పైకెత్తి యేసయ్యా ఈరోజు మా జీవితాలతో మాట్లాడే యేసయ్యా స్తోత్రం. ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా. yes Lord, స్తోత్రం. ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా. ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా, ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా. నిరంతరం ప్రార్థింప కృపణీయుమా, నిరంతరం ప్రార్థింప కృపణీయుమా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలి. బిగ్గరగా
అభిషేకం కావాలయ్యా, ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. సింహాల గుహలో దానియేలు పొందిన శక్తి ఈరోజు మన జీవితాల్లో కూడా పొందుకోబోతున్నాం. దేవుడు నీతో నడిస్తే సమస్తము సాధ్యము. ఆయన లేని జీవితం వృధా. అయ్యా, నీవు నాతో నడవాల్సిందే, ఈరోజు నా జీవితాన్ని నువ్వు తాకాల్సిందే యేసయ్యా అంటూ అందరూ రెండు చేతులు పైకెత్తి చప్పట్లు కొడుతూ, అయ్యా, సింహాల గుహలో దానియేలు పొందిన శక్తి ఈరోజు నన్ను తాకబోతుంది యేసయ్యా. నన్ను తాకు తండ్రి, నమ్మిన వానికి సమస్తము సాధ్యమే. సింహాల గుహలోని దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయ్యా. అవును యేసయ్యా, స్తోత్రం. సింహాల గుహలోని దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయ్యా, నీతో నడిచే వరమీయుమా, నీతో నడిచే వరమీయుమా, నీ సిలువను మోసే కృపణీయుమా, నీ సిలువను మోసే కృపణీయు. రెండు చేతులు పైకెత్తి, యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. yes Lord, యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా, ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. పేతురు ప్రార్థించినప్పుడు దిగిన ఆత్మ ఈరోజు మన జీవితాలను దర్శించబోతుంది. అయ్యా, నీ పాడు చోటెల్లా, నేను ఆరాధించే చోటెల్లా దిగిరా దేవా. నా జీవితానికి నీవు నాతో ఉంటే నా జీవితము సమస్తము, నాకు సమస్తము సాధ్యము యేసయ్యా. ప్రభువా, మా జీవితాలను అభిషేకించు యేసయ్యా. స్తోత్రం. పేతురు ప్రార్థింపగని ఆత్మశక్తిని నింపిన చోటెల్లా దిగిరా దేవా. పేతురు ప్రార్థింపగని ఆత్మను దింపితివి, నే పాడు చోటెల్లా దిగిరా దేవా. చిన్న వయసులో అభిషేకించిన ఇర్మియావలె, చిన్న వయసులో అభిషేకించిన ఇర్మియావలె, ఈ చిన్ని వాడిని అభిషేకించు, ఈ చిన్ని వారిని అభిషేకించు. గట్టిగా, యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలి. అందరూ రెండు చేతులు పైకెత్తి చప్పట్లు కొడుతూ సర్వశక్తికి మంతుడైన దేవుణ్ణి ఈ రోజు మన మధ్యకు ఆహ్వానిద్దాం. గట్టిగా చప్పట్లు కొడుతూ బిగ్గరగా, యేసయ్యా మా మధ్యకు దిగిరండి యేసయ్యా. స్తోత్రం. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా, యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలి. గట్టిగా చప్పట్లు కొడుతూ, యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలి. yes Lord, యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా, యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా, కావాలయ్యా. రెండు చేతులు పైకెత్తి, కావాలయ్యా,
కావాలయ్యా.